హరే కృష్ణ. 2017వ సంవత్సరంలో న్యూజిలాండ్ ప్రభుత్వం తారనాకి అనేటువంటి ఒక పర్వతానికి పౌరసత్వాన్ని కట్టబెట్టింది. అంటే ఆ పర్వతాన్ని తమ దేశంలో ఒక పౌరునిగా చట్టబద్ధంగా ఒక గుర్తింపునిచ్చింది. వైదిక సంస్కృతిని అనుసరించే వారికి ఇదేమి పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కాదు. ఎందుకంటే పద్మపురాణంలో ఏవైతే 84 లక్షల రకాల జీవరాశులు చెప్పబడ్డాయో అందులో 20 లక్షల రకాల స్థావరాలు ఉన్నాయని చెప్పబడింది. స్థావరాలు అంటే కదలలేనివి అని అర్థం. అంటే చెట్లు, మొక్కలు, పర్వతాలు ఇవన్నీ కూడా స్థావరాలు. అంటే అవి కూడా జీవులన్నమాట. మన వైదిక సాంప్రదాయంలో పర్వతాలను కేవలం జీవులుగా, వ్యక్తులుగా పరిగణించడం మాత్రమే కాదు, కొన్ని పుణ్యప్రదమైనటువంటి పర్వతాల గురించి కూడా శాస్త్రాల్లో మనకి చెప్పబడ్డాయి. శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీత 10వ అధ్యాయంలో స్థావరాణం హిమాలయ అని చెప్పి అంటాడు. అంటే కదలలేని వాటిలో నేను హిమాలయ పర్వతాలను అని చెప్పి అంటాడు. అంటే హిమాలయ పర్వతాలు శ్రీకృష్ణుని యొక్క వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. అయితే స్వయంగా శ్రీకృష్ణుడే ఒక పర్వతంగా కూడా విస్తరించాడు. అదే శ్రీ గిరి గోవర్ధన పర్వతం. మరి గోవర్ధన పర్వతం అనేది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు, అది హరిదాస వరేణ్యునిగా కూడా కీర్తించబడుతుంది. అంటే శ్రీకృష్ణుడే స్వయంగా గోవర్ధన పర్వతంగా విస్తరించి అదేవిధంగా ఏకకాలంలో ఒక భక్తునిగా కూడా వ్యవహరిస్తాడు. అందుకే గోవర్ధన పర్వతాన్ని గిరిరాజము అంటారు. అంటే పర్వతరాజము అని అర్థం. మరి ఈరోజు గోవర్ధన పూజ. శ్రీకృష్ణ భగవానుడు గిరి గోవర్ధనమును తన ఎడమ చేతి చిటికిన వేలుపై ఎత్తి ఆయన అమోఘమైనటువంటి లీలలను ప్రదర్శించాడు. మరి ఎందుకని శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరి పర్వతంగా విస్తరించాడు? ఎందుకని గోవర్ధన పర్వతం పూజింపబడుతుంది? ఎందుకని గోవర్ధన పర్వతం హరి యొక్క దాసులలో శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే శ్రీల ప్రభుపాదుల వారు మనకి శ్రీమద్ భాగవతం యొక్క దశమ స్కందం ఏదైతే ఉందో ఆ దశమ స్కందం యొక్క సారాంశం అంతా కూడా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథం రూపంలో మనకిచ్చారు. పూర్తిగా దాన్ని ఆస్వాదించాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు శ్రీమద్ భాగవతాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయాల్సిందే. మరి మీ అందరూ కూడా ఈరోజు గోవర్ధన పూజ సందర్భంగా తప్పనిసరిగా ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథంలో ఇవ్వబడినటువంటి గోవర్ధన పూజ సంబంధమైనటువంటి అధ్యాయాలను కనీసం అధ్యయనం చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. హరే కృష్ణ. గిరి గోవర్ధనికి జై.